మంచిర్యాల జిల్లా కాశీపేట మండల కేంద్రంలో మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిద్ధం తిరుపతి ఆధ్వర్యంలో సత్యపాలరావు నాయకత్వంలో 10 గ్రామాల సర్పంచ్ల ఆత్మీయ సన్మానం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సత్యపాలరావు మాట్లాడుతూ గెలిచిన సర్పంచ్లు నిత్యం ప్రజల్లో ఉంటూ గ్రామాల అభివృద్ధికి సాయశక్తుల కృషి చేయాలన్నారు. గెలవక ముందు ఎంత బాధ్యతగా ప్రయత్నిస్తామో గెలిచిన తర్వాత కూడా ప్రజల్లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్పీఆర్ క్లీన్ స్వీప్ ఏర్పాటు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 10 గ్రామాల సర్పంచ్లు, మండల నాయకులు తదితర గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆహ్వానం మేరకు కాస్పేట ఎన్కోడికి వచ్చినటువంటి ఆదాని యూనియన్ అధ్యక్షుడు సత్యపాలరావు గారు వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎంపికబడిన సర్పంచులు ధర్వాపేట సర్పంచ్ గారిని కూడా వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే సర్పంచ్ గారిని కూడా వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే కొమ్మర్షియల్ సర్పంచ్ గారిని కూడా వేదికకి దేవపూర్ అదానీ సిమెంట్ యూనియన్ సభ్యులకు అన్నిటికంటే ఎక్కువ ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ కూడా నమస్కారం. మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం వచ్చింది, పని మొదలు పెడదామంటే పెద్ద పని కనబడుతుంది అందరికీ. అదే మనం మొన్న అంటే ఒక గత 5-6 నెలల లోపల మనం చాలా పనులు చేసి ఉన్నాక మనలో ఏమంటే సార్ మనం యూనియన్లో పనిచేస్తున్నాం. అంటే రామదాస్ గారు చదివించినట్టు ఒక మాట అంటే మా నాన్నగారు ఏదో యూనియన్ ప్రెసిడెంట్గా చేసిండు, తర్వాత ఎంపీపీగా చేసిండు. నేను అనుకున్న యూనియన్ ప్రెసిడెంట్ గెలిచిన తర్వాత అదే పెద్ద పని చేసినాం, మనం అందరికి కార్మికుల సేవ చేసి సరిపోతే అయిపోయింది. ఒక 276 కుటుంబాలు ఉన్నాయి, ఒక 2000 కుటుంబాలు కాంట్రాక్ట్ కార్మికులు వీళ్ళంతున్నారు. వీళ్ళకు సేవ కలిగే అవకాశం మనకు భగవంతుడు ఇచ్చింది. ఇక మనం దీన్ని పర్ఫెక్ట్ చేద్దామని చెప్పి అనుకున్నాం. అన్నాక ఒక నెల రోజులు గడిచింది లేదు, మనం అయితే 3 సంవత్సరాలు చేయాల్సిన పని 1 మంత్లో కంప్లీట్ చేసి మనం ప్రోగ్రెస్ కంటిన్యూ అయ్యింది. అయితే చాలామంది అన్నారు ఏంటంటే అదానీ సిమెంట్ అంటే అదానీ యజమాన్యం వచ్చింది, ఎట్లా ఉండబోతుంది, ఇక్కడ ఏం జరగబోతుంది అని ప్రజల్లో కూడా చాలామంది ఒక రకమైన కారణం. అక్కడున్న మిగతా వాళ్ళ మండలం కూడా ఒక రకమైన ఉత్కంఠ నెలకొంది. ఎట్లా ఉంటుంది, ఎలక్షన్ ఏం జరగబోతుంది మొదలవుతుంది. ఆ ఎలక్షన్ రిజల్ట్ మీరు అందరి గురించి ఏం జరిగిందని చెప్పి ఆ ఎలక్షన్ నుంచి నేను నేర్చుకున్నది ఒకటి, ప్రజాభిమానం ముందు డబ్బులు సంచులు ఏమి పనిచేయవు. కానీ ఆ ప్రజాభిమానం ఒక్కసారి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీరు అక్కడి నుంచి మన డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత స్టార్ట్ అయింది. ఆ బాధ్యతను మళ్ళీ మనం నిర్వర్తించే రోజే మనకు ఏదైతే ప్రజాభిమానం చూపెట్టాలో వాళ్ళకు మనం ఇచ్చే చిన్న కానుకలు తప్పితే అంతకంటే ఇంకేముండదు. కాబట్టి ప్రజాసేవలు అంటూ దిగిన తర్వాత ఎలక్షన్ అనేది ఒక పరం, ఎలక్షన్ తర్వాత ఏది జరగబోతుందో అక్కడ మన అసలు డ్యూటీ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ లోపల కొంచెం మాకు అంటే మా అబ్బాయి మ్యారేజ్ ఉండే అయిపోయిన తర్వాత మన వాళ్ళందరూ ఒక మాట ఏమని సార్ మరి మొన్న మన యూనియన్లో విజయడంకా మోగించడం కానీ ఇంకెక్కడో అసంతృప్తి కొంత మిగిలిపోయింది అని చెప్పేసి అని మా నాన్నగారు గుర్తు చేసిన ఒక మాట, ఇట్లా ఉంది మరి మీ నాన్నగారు ఇట్లా ఉండే అని అన్నాక ఒక్కసారి ఇక్కడికి వచ్చిన నామినేషన్ టైం లోపల 3 రోజులు ఉండే. 3 రోజుల లోపల ఎవరు మన అభ్యర్థులు అనగానే ఒక 15 మంది అభ్యర్థులు ఆ రకంగా రావడం అంటే మనల్ని నమ్మి 3 రోజుల లోపల ఇంతమంది అభ్యర్థులు వచ్చింటే దాని బట్టి కానీ అది ఒక మాట, అది నన్ను నమ్మావు లేకపోతే మనం తీసుకుపోయే పంతాను మన మార్గాన్ని నమ్ము అంటే కొంతవరకు ఆ మాట కూడా నిజం కావచ్చు. కానీ మా నాన్నగారు చేసిన 50 సంవత్సరాల సర్వీస్ కావచ్చు, గత 2 దశాబ్దాల నుంచి మా అన్నగారు ఏదైతే పార్టీని మోస్తుందో అంటే అందరినీ కార్యవర్గాన్ని మోసుకుంటూ వచ్చిందో వాళ్ళ ఆయన మీద ఉన్న నమ్మకం కావచ్చు, తర్వాత యూనియన్ ఎలక్షన్లో మనం చేసిన కొంత పనులు కావచ్చు, ఎలక్షన్ తర్వాత మనం చేసిన కొంత పనులు కావచ్చు, నమ్మకం అనేది ఏర్పడ్డది. ఈ నమ్మకం అనే దాని విలువ ఎంత ఉంటుంది, నమ్మకం అనే దాని బలం ఎంత ఉంటుంది అంటే మొన్న దేవాపూర్ ఎలక్షన్లలో అంత మేజర్ గ్రామ పంచాయతీలో డబ్బుల పంపకం అనేది ఎట్లా జరగకుండా ఎదుటి వాళ్లకు నీళ్ళు తాగిపించి భారీ మెజార్టీతో మనం గెలిచిన పరిస్థితి అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ ఏ పార్టీ కండువా వేసుకోలేదు, ఏం వేసుకోలేదు. మళ్ళీ మీరు దాన్ని వేరే అనుకోవద్దు, ఎందుకంటే అక్కడ అన్ని పార్టీల వారు కలిపి పనిచేస్తున్నారు. అంటే ప్రజలకు పార్టీలు ముఖ్యం కాదు, ప్రజలకు వాళ్ళ డెవలప్మెంట్ ముఖ్యం అనేది నేను చెప్తాను ఇక్కడ ఒక మాట. ఆ రోజు తర్వాత ఇంతకుముందు మన మేరు శంకర్ ఒక మాట అన్నాడు, మా నాన్నగారు క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా తర్వాత ఏమేమి చేస్తుందో అక్కడ బోర్వెల్ వేయడం ఇవన్నీ జరిగింది.
తర్వాత అన్నగారు మొన్న అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా ఆ ఎంతసేపు అంటే ఇది ఒక మాట మీరు ఏమని అనుకోవచ్చు, జస్ట్ ఐఎమ్ ఆన్ ది రికార్డ్ స్టిల్ ఐఎమ్ సేయింగ్ దిస్, నేను మాట కూడా చెప్తున్నా. అనస్థీషియా నుంచి ఒక సర్జరీ అయిపోయి బయటకు వచ్చినాక ఆయన కొంచెం ఇంకా మధ్యలోకి అయిన తర్వాత ఒక మాట, హాస్పిటల్ ఏడదానికి వచ్చిందో కనుక్కోండి, అగో అది కమిట్మెంట్. ఒక మనిషి తన కుటుంబాన్ని దాటి ఒక సొసైటీని అడుగు పెట్టిన తర్వాత ఏదైతే బాధ్యత తీసుకుంటారో ఆ బాధ్యత అనేది మనకు అట్మోస్ట్ ప్రయారిటీ, అంటే మన జీవితంలో అంతకంటే ప్రయారిటీ ఏముంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడు మనకు జీవితం ఇచ్చిండు, జీవితం ఇచ్చిన తర్వాత మన కుటుంబం కోసం మనం బతకాలి, చేయాలి, అది మన విద్యుక్త ధర్మం కూడా. కానీ కుటుంబాన్ని దాటి మనం కొంచెం మనం వీధిలోకి వెళ్తాం, ఊర్లోకి వెళ్తాం, ఇవన్నీ వెళ్ళిన తర్వాత మన చుట్టూ ఒక సొసైటీ, మన చుట్టూ ఒక సంఘం ఉంటుంది. ఈ సంఘం ఏదైతే సొసైటీ డెవలప్ కావాలంటే మన వంతు బాధ్యతగా ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం. దానిలో చేయడం కోసం 3-4 మార్గాలు ఉంటాయి. ఒకటి రాజకీయం, రెండోది మన సంఘ సేవ ఏ రకంగా చేయొచ్చు, ట్రస్ట్లు పెట్టుకోవచ్చు, ఇట్లా చేయొచ్చు. కానీ ఒక్క మాట, ఒక రిక్వెస్ట్ మీ అందరికీ, వారంలో అన్ని గంటల్లో ఒక్క గంట మీరు సొసైటీ గురించి, మీ చుట్టుపక్కల మేలు గురించి ఆలోచన మీరు ఏం చేస్తారో చేయండి, సరిపోతుంది. ఇప్పటి నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ ఒకే ఒక మాట అడుగుతున్నా, ప్రతి ఒక్క వారంలో ఒక గంట మీరు ఏం చేస్తారో ఒకసారి రాసుకొని పెట్టుకోండి. ఒక మాట మాకు టెక్స్ట్ చేయండి, సారీ చేద్దాం అనుకుంటున్నాం, దానికి సంబంధించి ఏం చేద్దామంటే అందరం కలిసి చేస్తాం. మొన్న మా వాళ్ళందరూ యువకులందరూ కూడా ఒక మాట చెప్పారు, ఈ మండలం ఎవరైతే మనం వచ్చారో వాళ్ళందరూ కూడా, ఇప్పటి నుంచి మీరంతా కూడా 40-50 మంది యువకులు, అంటే ఎవరైతే టైం స్పేర్ చేయగలుగుతారో, టైం ఎవరైతే తీసుకురాగలుగుతారో వాళ్ళందరూ ఒకటి మాట చెప్పిన, ఇప్పటి నుంచి మనం ప్రతి ఒక్క ఊరికి ఒక్కొక్క వారం పోతాం. అక్కడ ఉన్న ఏం వర్క్స్ ఏమున్నాయి అక్కడ, దానిలో మనం ఏదైతే వర్క్ అంటే మనం శ్రమదానం చేయాలి. ఆ శ్రమదానం చేసుకుంటూ శ్రమదానం అయిపోతే ఒక డిస్కషన్ పెట్టుకుంటామని చెప్పి, అంటే ఆ డిస్కషన్లో అట్లా ఏదైతే మనం ఎదుటి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు ఆ ఊరి సమస్య ఇవన్నీ కూడా మనకు తెలిసినప్పుడు మనం ఏం చేస్తామంటే దానికి ఒక మార్గం, దానికి ఒక దిశానిర్దేశం మనం వర్కౌట్ చేయొచ్చు. ఇంకోటి, అక్కడ ఉన్న వాళ్ళ రాజకీయ చైతన్యం వచ్చినప్పుడే మనం ఏదైనా చేయగలం. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళ రాజకీయ చైతన్యం అంటే ఒక మాట గుర్తుపెట్టుకోవచ్చు, అందరికీ కూడా రాజకీయ చైతన్యం లేని మనం ఏమీ చేయలేము. రాజకీయం అనేది మన లైఫ్లో ఒక పార్ట్. రాజకీయం అంటే ఏదో డబ్బులు సంపాదన కాదు, రాజకీయం అంటే మనకేదో పదవులు కాదు, రాజకీయం అంటే ప్రజాసేవ. ఇంకా దానిలో ఏం తేడా ఉండదు. ఆ ప్రజాసేవ చెయ్యాలి అని మనం అనుకున్నప్పుడు ఒకే ఒకటి, ఏం చేద్దామన్న ప్లాన్ ఉండాలా, చేద్దామన్న కమిట్మెంట్ ఉండాలా. ఆ కమిట్మెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు చాలామంది వస్తారు. వచ్చినప్పుడు మా అందరం కలిపి ఒక వేదికలాగా తీసుకొని ఇట్లాంటి ఒక సొసైటీలో మనం ఫామ్ చేసుకొని మనం ఇక్కడి నుంచి వర్క్ చేసుకుంటూ వెళ్ళచ్చు. దీనిలో ఏదైనా కూడా అన్ని రకాలుగా, అంటే మీకు కావాల్సిన ఏదైతే మనం నెక్స్ట్ 5 years లోపల ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో ఆ చేయడానికి ఎట్లా వెళ్ళాలనేది మనందరం కలిసి మళ్ళీ డిస్కస్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత దాన్ని బట్టి ముందుకెళ్తాం. పాపం మన సిద్ధం తిరుపతి గారు ఒక మాట అన్నారు, ఏమన్నారంటే, సార్ మీరు అడవికు మొత్తం 2 రోజుల చుట్టూ అది మొత్తం ఉన్న గ్రామ పంచాయతీలు ఒక్క చుట్టూ 3 రోజులు గెలిపించుకున్నారు, మరి మా పరిస్థితి ఇంటికి వస్తే ఆయన ఇంటికి వస్తే అయిపోతుంది కదా అని చెప్పాను. సరే మేము మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం అనుకున్న తర్వాత పాపం మొన్న మీటింగ్ అరేంజ్ చేసి లోకల్ వాళ్ళ ఇక్కడ ఉన్న వాళ్ళంతా పాపం యువకులు ఇంకా నాన్నగారితో పనిచేసిన వాళ్ళు వీళ్ళంతా ఒక 100-120 మంది జమ చేసి మాట్లాడదాం అనుకుంటాం. ఆయనకు అన్ఫార్చునేట్లీ అంటే దురదృష్టవశాత్తు దాన్ని అనుకోకుండా మన ఆరోగ్యం ఇది కొంచెం ఇబ్బందికర పరిస్థితి వచ్చింది. వచ్చినప్పుడు ఆ రోజు 2 కార్యక్రమాలు, ఒకటి సర్పంచులకు సన్మానం. సర్పంచ్ సన్మానం ఎందుకంటే బయట నుంచి వచ్చి అంతమంది 10 మంది సర్పంచులు కనబడితే ఎదుర్కొన్న కార్యకర్తలకు బలం వస్తుంది, మనోబలం వస్తుంది. ప్లస్ గెలిచిన వాళ్ళకి సన్మానం చేస్తే వాళ్ళకు బాధ్యత గుర్తొస్తుంది అని చెప్పి ఈ రెండింటి గురించి సన్మాన కార్యక్రమం అన్నారు. అది పోగా ఎదురుగా యువకులను ఉద్దేశించి మాట్లాడదామని చెప్పి అది అనుకోకుండా మళ్ళీ నిన్న ఫోన్ చేసినప్పుడు మేము ఒకటే మాట్లాడాం, మేము ఉండట్లేదు ఒక 10 days, కాబట్టి 2వ కార్యక్రమం అవసరం తప్ప పెట్టుకోదాం. కానీ పాపం వాళ్ళ సన్మానం కంప్లీట్ చేసుకుని వాళ్ళు